హలో అండి, ఈరోజు నేను మీకు జొన్న రొట్టెల ప్రిపరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం అయితే ముందు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 గ్లాసుల నీళ్ళని బాగా వేడి చేసుకోండి. ఈ వేడి నీళ్ళ కోసం అయితే మనకి ఎలాంటి పాకం అనేది అవసరం లేదండి. సో కొంచెం వేడిగా ఇలా చేపెట్టే మనకి వేడిగా అనిపిస్తే చాలు. తర్వాత అయితే మనం ఎంతమంది కోసం చేసుకోవాలనుకుంటున్నామో దాని క్వాంటిటీని బట్టి మనం పిండి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మనం చపాతి పిండి చేస్తాం కదా, దాన్ని కలిపినట్టే ఉంటుంది ప్రాసెస్. కానీ ఎంతమందికి చేస్తున్నాం అనేది మనకి చిన్న చిన్న ఉండల్లాగా వచ్చేలాగా చూసి నేను మీకు చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలామంది జొన్న రొట్టెలు ఎలా చేస్తారో చాలామందికి తెలియదు. సో నాకైతే ఇక్కడ వాటర్ హీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను పిండిని వేసుకుంటాను. మాకైతే రీసెంట్గానే జొన్న పిండి అయిపోయింది. ఈ పిండి అయితే జస్ట్ ఇందాకలే మిల్లు నుంచి పట్టించుకొని తీసుకొచ్చామండి. సో ఇక్కడైతే నాకు వాటర్ కొంచెం ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది. నేను జస్ట్ 3 జొన్న రొట్టెలు చేయాలనుకుంటున్నాను. కొంచెం నీళ్ళు తీసేస్తాను. ఓకే, ఈ క్వాంటిటీ అయితే మనకి సరిపోతుందండి. ఇప్పుడైతే పిండి చూడండి, ఇలా జల్లించుకుంటూ వేసుకోవాలి మనం పిండిని. నేనైతే 3 చేయాలనుకుంటున్నాను. దీంతో ఒక 4-5 కూడా అవ్వచ్చు మనం చేసే క్వాంటిటీని బట్టి. వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఇదిగోండి ఇలాగను కలుపుకోవాలి పిండిని. చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్న విధంగా పిండిని అయితే కలుపుకోండి. దీంట్లో మీకు ఎక్కడైనా వాటర్ ఎక్కువైనట్టు అనిపిస్తే గనక పైనుంచి కొంచెం పొడి పిండిని అయితే చల్లుకోండి మీరు. చూడండి, నాకైతే ఈ క్వాంటిటీ ఉంటే సరిపోతుంది. దీంతో అయితే నేను 3 జొన్న రొట్టెల్ని చేసేస్తానండి. ఎందుకంటే నేను చాలా పల్చగా చేస్తాను. చాలామంది కొంచెం లావుగా చేస్తూ ఉంటారు, బట్ జొన్న రొట్టెలు పల్చగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా, ఈ విధంగా మనం పిండిని కలుపుకుంటే మనకి జొన్న రొట్టెలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారేదాకా ఉంచుదాం. ఇలాగా మనం ఆయిల్ వేసే క్యాన్లో కానీ లేకపోతే ఒక చిన్న గిన్నెలో కానీ 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ తీసుకోవాలండి. ఎందుకంటే ఇది మనం పిండి కలిపేటప్పుడు చేతులకు అద్దుకోవడానికి పనికొస్తుంది. అలాగే మనకి ఇక్కడ వాటర్ కూడా కావాలండి. వాటర్ అయితే 1 లోటా వాటర్ తీసుకున్నానండి, కనిపిస్తుంది కదా. బట్ ఇంత వాటర్ అయితే మనకి పట్టదు. ఆయిల్ అండ్ వాటర్ అయితే పక్కన పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని పిండిని అయితే కలుపుకుందామండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, నాకైతే చిన్న బౌల్ ఇప్పుడు అవైలబుల్గా లేదని నేనైతే ఒక గిన్నె తీసుకున్నానండి. ఇప్పుడైతే మనం 1 జొన్న రొట్టెకి సరిపడా పిండిని అయితే తీసి కలుపుకుందామండి. చూస్తున్నారు కదా, ఒక్కదానికి సరిపడా నేనైతే పక్కకు వేసుకున్నాను. ఇది కొంచెం వేడిగా ఉందండి. కొంచెం మనం ఆయిల్ అనేది తక్కువ, వాటర్ అనేది తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనకి పిండిలో ఎక్కువైనట్టు అనిపిస్తే ఇక్కడ మనం తక్కువ వేసుకోవాలి. సో పిండి అయితే కాలిపోతుంది. కొంచెం చల్లారినాక మనం చేద్దామండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ, ఒకేసారి ఎక్కువ వేయకండి. ఇదేదో దోశపిండి అయిపోయినట్టు అయిపోతుంది. మీకు తెలియకపోతే తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకైతే చెప్తున్నాను. చూసారు కదా, మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో నేను కలుపుతున్నట్టుగా ఇలా బాగా కలుపుకోవాలి. కనిపిస్తుంది కదా మీకు. ఈ పిండి మనకి ఎంత మెత్తగా ఉంటే మనకి జొన్న రొట్టెలు అనేవి అంత ఫాస్ట్గా ఒత్తుతున్న కొద్దీ ముందుకెళ్తాయండి. మనకి హ్యాండ్ పెయిన్ అనేది లేకుండా. చాలామంది జొన్న రొట్టెలు చేయాలంటే హ్యాండ్ పెయిన్ వచ్చేస్తుంది అని అనుకుంటారు. చూస్తున్నారు కదా, ఇంకా మెత్తగా కలుపుకోవాలండి. దీన్ని ఒక 2-3 మినిట్స్ దాకా ఇలాగే కలుపుకోవాలి. ఇదే ప్రాసెస్లో కలుపుకోవాలి. నేను మీకు మళ్ళీ ప్రాసెస్ అయిపోయాక చూపిస్తాను. చూసారు కదండి, జొన్నపిండి అయితే మనకి చాలా బాగా వచ్చేసింది. ఇప్పుడు
దీన్ని గుండ్రంగా ఉండేలాగా చేసుకొని దీంట్లోంచి మనకి జొన్న రొట్టె బాగా సన్నగా రావాలంటే తక్కువ క్వాంటిటీలో మనం చూస్తున్నారు కదా, తక్కువ క్వాంటిటీలో అయితే తీసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇంతే తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మన 2 చేతులతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. యాజ్ యూజువల్ చపాతీ పిండి ఎలా అయితే చేస్తామో అలాగే చేసుకోవాలి. ఈ ఫింగర్ చూడండి ఎలా ప్రెస్ చేస్తుందో, ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తానండి. చూస్తున్నారు కదండి, నేనైతే ఒక కవర్ని అయితే తీసుకున్నానండి. మంచి కవర్ని అయితే గుండ్రంగా లేకపోతే ఇలా కట్ చేసుకొని ఉంచండి. అలాగే ఇందాక వాటర్ తీసుకున్నాం కదా, దాన్ని ఒక 2 డ్రాప్స్ ఇలా కవర్ మీద అయితే వేసేయండి. అలాగే ఆయిల్ కూడా వేసేయండి. ఇప్పుడు ఈ జొన్న రొట్టెని దీని మీద వేసి నేను ఎలా అయితే ఆయిల్ రాసుకుంటున్నానో చేతికి అలా ఆయిల్ రాసుకొని ఇలా ప్రెస్ చేయండి. చాలా బాగా అయితే ముందుకు సాగుతుందండి. ఇది ఓన్లీ ఫస్ట్ ఒక్క ప్రాసెస్కి మనం ఇలా ప్రెస్ చేయాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ రాసుకొని చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్న విధంగా అయితే ఇలా ప్రెస్ చేసుకోండి. చాలా ఈజీగా వెళ్ళిపోతుంది ముందుకి. ఇంకోటి ఏంటంటే ఈ పిండి ఎలా పట్టించాలి అని డౌట్ ఉంటుందండి చాలామందికి. అది కూడా చెప్తాను నేను ముందు. మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చూస్తున్నారు కదా, ఇలా మళ్ళీ ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని ఇలాగే ఆయిల్ అండ్ వాటర్ కూడా రాసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇంకా వాటర్ రాస్తే చాలా మంచిగా అయితే సాగుతుందండి. చూసారు కదా, ఇలాగా మేమైతే రోజు చేసుకొని తింటామండి. మీకు నచ్చిన వాళ్ళు, చాలా హెల్దీ జొన్న రొట్టె అనేది. నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ట్రై చేసి నాకైతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎలా వచ్చిందని. చూస్తున్నారు కదా, ఇలా అయితే సన్నగా అయ్యేంత వరకు 2 సైడ్స్ మనం టర్న్ చేసుకుంటూ దీన్ని అయితే చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా ఇక్కడైనా మనకి కొంచెం లావుగా అయినట్టు అనిపిస్తే మళ్ళీ ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒత్తేసి కలిపేసిన జొన్న రొట్టెనైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని పెనం ఉంటుంది కదా, మనం రొట్టెలు వేసుకునే పెనము, లేదంటే మనం దోశ చేసే పెనం మీద కూడా చిన్నగా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకున్న తర్వాత పెనం కొంచెం హీట్ అవ్వాలి. మీకైతే అప్పటికి కూడా పెనం హీట్ అవ్వనట్టు తెలిస్తే అయితే కనుక మీరైతే కొంచెం వాటర్ చల్లండి, బుడగల్లాగా వస్తుంది. అలా వచ్చిన తర్వాత మనం ఒత్తి పెట్టుకున్న జొన్న రొట్టెని వేసుకొని 2 సైడ్స్ క్రిస్పీగా కాల్చుకొని తీసుకోవడమేనండి. ఇంతే, ఇది చాలా ఈజీ ప్రాసెస్ జొన్న రొట్టెల ప్రిపరేషన్ అయితే. తప్పకుండా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నేనైతే 3 చేద్దాం అనుకున్నాను, కానీ ఆ కలిపిన పిండితో నాకైతే 4 అయ్యాయండి. చూసారు కదండి, చాలామంది అయితే జొన్న రొట్టెలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినాలని అనుకుంటారు, ఎందుకంటే జొన్న రొట్టెలు చాలా హెల్దీ కాబట్టి. సో అలాంటి వాళ్ళకైతే చేసుకోవడం రాదు అని బాధపడుతుంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ జొన్న రొట్టెల ప్రిపరేషన్ నేనైతే మీకు ఈజీ ప్రాసెస్లో చూపించాను. సో ఈ వీడియో కొంచెం మీకు లాంగ్గా అనిపించవచ్చు, బట్ దీంట్లో అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ వీడియో చూసి మీరు కనుక జొన్న రొట్టెల ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది ట్రై చేస్తుంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. Keep watching and keep supporting. Please share the video and like the video and do comment.